సెన్సిటివ్ టు ద స్పిరిట్, అంటే ఆత్మ విషయమై. సో ఏ రకంగా మనము దేవుని నుంచి ఒక దిద్దుబాటు పొందుకోగలము, ఓకే, ఆత్మ విషయమై ఆత్మ నుంచి ఎలాగా, హౌ కెన్ వీ రిసీవ్ కరెక్షన్ ఫ్రమ్ ద స్పిరిట్. ఓకే, మొదటగా 1 యోహాను 3:19-24 వరకు చదువుకుందాం, స్టెప్ బై స్టెప్. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. రైట్, ఒకసారి 24 వరకు వెళ్దాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞను ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనదే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. రైట్, మరొకసారి 19కి వెళ్దాం. లెట్స్ గో టు 19లో ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. రైట్, సో మన హృదయమే మనతో మాట్లాడుతుందంట. సో అవర్ హార్ట్, ఎప్పుడైతే మనము దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన వాక్యం వింటూ ప్రార్థించుకుంటూ మనం ఇంకా మన జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటామో మన హృదయము మనతో మాట్లాడుతుందంట. అవర్ హార్ట్ టాక్స్ టు అస్. ఎప్పుడైతే మనం ఆ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటామో దేవుడు ఆ హృదయాన్ని మరి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి మరి దేవుడు మన హృదయాన్ని వాడుకుంటాడు. ఉదాహరణకు మరి మనం ఏదైనా ఒక పొరపాటు చేసాం, మనకి ఎరిగినటువంటి పొరపాటు మనం చేసాం, అరే ఇది తప్పు అని మనకి తెలిసిపోయింది. మరి అప్పుడు మన హృదయం మనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి మనం తర్వాత అరే ఈ తప్పు మనం అనవసరంగా చేసాం ప్రభువా, మమ్మల్ని క్షమించు, మళ్ళీ ఇది చేయకూడదు అని మనల్ని మనము సరి చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు మనము కొన్ని తప్పులు చేసి అది కరెక్ట్ అనుకుంటాం. ఓకే, ఇది న్యాయం, ఇది కరెక్ట్గానే చేసాం మనము అని మనము అది తప్పని విషయము మనకి తెలియక మనం కొన్ని చేస్తాం. అప్పుడు దేవుడు మనల్ని సరిచేయడానికి మరికొన్ని కష్టాలు కూడా తీసుకెళ్తాడు. అన్ని కష్టాలు మరి మనల్ని సరిచేయడానికి కాదు, కొన్ని కష్టాలు మనల్ని మరి తీర్చిదిద్దడానికి దేవుడు వాడతాడు. టు కరెక్ట్ us. Not all problems are to correct us. Some problems are there to overcome. ఓకే, టు రైజ్ అబౌవ్. మనకు వచ్చేటువంటి కొన్ని సమస్యలు మనల్ని మనము సరిదిద్దుకోవడానికి. ఈ కష్టం వచ్చేసింది, చాలా బాధాకరంగా ఉంది, ఏంటి అన్నప్పుడు మనం అప్పుడు ఏం చేయాలా? ప్రతిసారి మనము అన్నీ మన మంచికే జరుగుతాయి, అన్నీ మన మేలుకే అని ముందుకెళ్ళిపోవడం కాదు. మరి హెబ్రీయులు 12లో ఉంటుంది, దేవుడు తన కుమారులను శిక్షిస్తాడంట. ఓకే, ఆయన మార్గంలో మనము నడుచుకోవాలని, సరళముగా మరి ఆయన మార్గమును సరళము చేసుకొని వాక్యము ద్వారా నడవాలని. మరి ఎందుకు ఈ శిక్ష అని అప్పుడప్పుడు మనము మన ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు అప్పుడు కనిపెట్టాలి, ప్రభువా ఇది నేనేమైనా పొరపాటు చేస్తే వచ్చినటువంటి శిక్ష అని కనిపెట్టినప్పుడు మన హృదయము మనకి చూపిస్తుంది. ఓకే, అప్పటికే నువ్వు అటు ఇటు ఉంటావు, ఇదేమైనా తప్ప, ఇది కరెక్టా, లేదు ఇది కరెక్టే అని నిన్ను నువ్వు మరి ఒక స్వనీతితో సాటిస్ఫై చేసుకుంటావు. ఇది కరెక్టే చేశాను, నాది కాదు తప్పు, వాళ్ళదే తప్పు, నాదే కరెక్టు అని. సో
అలాంటి సమయంలో ఈ హృదయము మన మీద మనకి బోధిస్తుంది. ఇదిగో నేరారోపణ చేస్తుంది, ఇదిగో ఇది నువ్వు చేసింది, ఇది నేరం. ఎప్పుడైతే మనము ప్రార్థనలో మరి కొంచెం సెన్సిటివ్గా అంటే మన ఆత్మ హృదయంతో మాట్లాడుతుంది. అయితే చాలాసార్లు మనం హృదయం కఠినం చేసేసుకుంటాం. హృదయం ఎప్పుడైతే మరి కఠినమైపోతుందో కొన్ని శ్రమలు అలాగే ఉంటాయి జీవితకాలం. కొన్ని కష్టాలు మనం అధిగమించలేం. కొన్ని కష్టాలు మనము గనక ఎక్కడ పొరపాటు చేశామో మరి మన హృదయము మన మీద నేరము మోపినప్పుడు, అరే ఇది పొరపాటు చేశాం అని మనము తెలుసుకొని మరి మనము దేవుని సన్నిధిలో మరి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా మనకి ఆ శ్రమ నుంచి మరి విడుదలనిచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సో ఈ రకంగా మరి మనం ఎప్పుడైతే ఆ శ్రమ విషయమై సడన్గా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఇదేంటి ఇలా సడన్గా వచ్చేసింది అని మనం ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో మరి కనిపెట్టినప్పుడు, లేదు ఇది మీరు అధిగమించడానికి ఇది సాక్ష్యంగా మారుతుంది అని ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఒక్కొక్కసారి ఇది నువ్వు చేసినటువంటి పొరపాటు, ఇక్కడ నువ్వు క్షమాపణ అడగాల, నువ్వు ఈ విషయంలో మారాలా, నువ్వు సరిదిద్దుకోవాలా అని మరి మన హృదయాన్ని ఎప్పుడైతే మనము సున్నితంగా చేసుకుంటామో ఆత్మ మరి ఆ హృదయంతో మాట్లాడుతుంది. ఆ హృదయం మన మీద నేరారోపణ చేస్తుందంట. మరి ఇదే అధ్యాయంలో ఏ విషయంలో చేస్తుంది అని చూసినప్పుడు, ఇంకా కిందకి వెళ్ళినప్పుడు మనం చూస్తే మరి ప్రేమ విషయంలో అని ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మరి దేవుడు వరాలనే కాదు, మరి విశ్వాసమే కాదు, మనము ఫలాల్లో కూడా ఎదగాలని కోరుకుంటున్నాడు. ఫలాలంటే మరి ఉదాహరణకి క్షమించుట. మరి కొన్నిసార్లు క్షమిస్తాం, కానీ కొన్నిసార్లు పెద్ద అయితే మనం క్షమించలేం. చాలా పెద్ద నేరాలు, పెద్ద భారీ నష్టము మరి ఎవరైనా మనుషులు చేసినప్పుడు, సహోదరులు చేసినప్పుడు మనము తట్టుకోలేం. అప్పుడు మనము మన కోపాన్ని చూపిస్తాం. అప్పుడు మనం కొన్ని చూపించి ఇది నిజమే, ఇది న్యాయమే అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనము ఎవరినైతే బాగా ప్రేమిస్తామో వారిని మనము కప్పుతాం, వారిని కవర్ చేస్తాం, వారి మీద నేరారోపణ చేయం. కానీ మనము ఎవరినైతే ప్రేమించమో మరి మనము వారి మీద నేరారోపణ చేస్తాం. ఉదాహరణకి మరి ఇంట్లో పనివాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నీ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ నేరం చేస్తే నువ్వు వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తావు. మరి అనేక రకాలుగా మరి నీ కుమారుడితో లేక నువ్వు ప్రేమించిన వారితో మరి ప్రవర్తించినట్టు కాక అది వారికి చాలా బాధాకరంగా, హానికరంగా చేసి ఉండొచ్చు. మరి అప్పుడు మరి కొన్ని కష్టాల ద్వారా దేవుడు మన హృదయంతో మాట్లాడి నేరారోపణ చేసి మనం అది వింటామా లేదా అని చూస్తాడు. మనం ఎప్పుడైతే విని మనము మన మనస్సును అక్కడ మార్చుకొని మనం పశ్చాత్తాపడతామో మరి దేవుడు ఆ కష్టాన్ని నుంచి మనల్ని గట్టెక్కించి ముందుకు తీసుకెళ్ళిపోతాడు. సో అందుకనే ఇక్కడ హృదయం అనేది మన మీద నేరారోపణ చేస్తుందంట. అది చేసినప్పుడు మనం వినాలంట. ఇన్స్ట్రక్షన్, అవర్ హార్ట్ ఇన్స్ట్రక్షన్స్. లెట్స్ సీ అగైన్. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి ధైర్యం కోల్పోతామంట ఆ శ్రమ వల్ల. ఒక్కొక్కసారి ఆ శ్రమ పోదు, సడన్గా వస్తుంది ఆ శ్రమ అన్నీ బాగున్నప్పుడు. మరి ఆ శ్రమ వచ్చినప్పుడు మనము ధైర్యాన్ని కోల్పోతాం. మరి ప్రార్థనలో దేవుడు ఇస్తాడా అనేటువంటి విశ్వాసాన్ని కూడా కోల్పోతాం. అప్పుడు మన హృదయం మన మీద నేరారోపణ చేపిస్తుంది. ఇదిగో పలానా వాళ్ళు మనం ఇలా చేసాం, పలానా వాళ్ళ పట్ల ఇలా ప్రవర్తించాం, ఇది చాలా కఠినం అని మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు మరి దేవుడు మళ్ళీ ఆ శ్రమ నుంచి మనల్ని విడిపించి మరి ముందుకు తీసుకెళ్ళిపోతాడు. యోబు గ్రంథం 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేస్తుంది. ఓకే,
ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద ఆల్మైటీ గివెత్ దెమ్ అండర్స్టాండింగ్. వివేచన అంటే మనకు అర్థమయ్యేటట్టు చేస్తుందంట ఈ ఆత్మ. ఇదిగో ఇక్కడ మనము సరిగ్గా నడుచుకోలేదు, ఇక్కడ మనము వాక్యానుసారంగా లేము, ఇక్కడ మనం ఇంకా ఆయన స్వరూపంలోకి ఎదగాల, వి నీడ్ టు గ్రో మోర్. ఇక్కడ మనము పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఒక సామాన్యుడిలా కాదు, ఒక విశ్వాసిలాగా ఈ ఫలములో ఎదగాలి కనుక, ఓర్పులో, సహనములో, మరి క్షమించుటలో, ప్రేమలో ఇంకా ఎదగాలి గనక ఆ శ్రమ అందుకు వచ్చింది. సో ఆత్మ మనతో మాట్లాడుతుందంట. సో ఎప్పుడైతే మన హృదయము మరి సున్నితంగా ఉంటుందో, అది మరి ఇంట్లో అత్త కొడలు గొడవ అవ్వచ్చు, భార్యాభర్తలు గొడవ అవ్వచ్చు, అన్నదమ్ములు గొడవ అవ్వచ్చు, బంధువులు గొడవ అవ్వచ్చు, ఎనీ ప్రాబ్లం. సామెతల గ్రంథం 12:1, Proverbs chapter 12 verse 1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. రైట్. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. ఇక్కడ గద్దింపును ఏమంటున్నాడండి ఇంగ్లీష్లో? ఇన్స్ట్రక్షన్ అంట. అది కూడా ఒక ఆజ్ఞ లాంటిది, అది కూడా దేవుని వాక్యము లాంటిది, అది కూడా దేవుని మాట. మరి ఆ గద్దింపుని మనము వినాలంట. ఆ గద్దింపు వింటే మనకి జ్ఞానం లభిస్తుందంట. ఒకవేళ ఆ గద్దింపు వినకపోతే మరి ఇక్కడ ఏమంటున్నాడు? పశుప్రాయుడు అంటే ఏంటి? హృదయము ఆ ప్రాంతంలో కఠినమైపోయిందనమాట. ద హార్ట్ బికేమ్ హార్డ్ ఇన్ దట్ ఏరియా. కాబట్టి ఆ ప్రాంతంలో మనము హృదయాన్ని సున్నితము చేసుకోవాలి. మరి మనము ప్రేమించు వారు ఎలా ప్రవర్తిస్తున్నామో అలాగే వారిని ఎలా క్షమిస్తున్నామో, వారిని ఎలా సహిస్తున్నామో, వీరిని కూడా అలాగే ప్రేమించి, అలాగే క్షమించి, అలాగే సహించులాగున దేవుడు మనలో ఆ ఫలము బయటికి తీయాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు బ్రింగ్ దట్ ఫ్రూట్ ఆఫ్ పేషెన్స్, ఆ ఓర్పు, ఆ సహనము. మరి ఆ ఫలము మనలో తీయడానికి ఈ శిక్ష మనకు వచ్చిందని మనం ఆలోచించాలి, దాన్ని మనము గ్రహించాలంట. రైట్. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చూసారా, దాని వెనకాల ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఒక గద్దింపు ఉంటుంది అనమాట. ఆ గద్దింపు వినాలి. ఆ గద్దింపు విన్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆ శిక్ష తొలగిపోతుంది. మరి మనము హృదయాన్ని కనుక కఠినపరుచుకుంటే ఆ శిక్ష దీర్ఘకాలం ఉండొచ్చు, అది ఒక జీవితకాలం ములులా కూడా మనకి అది ఇబ్బందికరంగా ఉండొచ్చు. సామెతలు 15:32, Proverbs chapter 15 verse 32. శిక్షనొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపుని వినివాడు వివేకియగును. ఒక్కొక్కసారి మనము శిక్షణ గనక పొందకపోతే, శిక్షనొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. ఒకవేళ మనము ఆ శిక్షను చూసి దేవుని మీద కోప్పడి, ఇదేంటిది, నేనంతా మంచిగా చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా జరిగిందని హృదయాన్ని కనుక మనము కఠినపరుచుకుంటే మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నట్టు. ఒకవేళ అది విన్నామనుకోండి, ఇఫ్ వి లిసన్ టు దాట్, మనము జ్ఞానవంతులం అవుతామంట. ఓకే. సో ఇక్కడ 2 చాయిస్లు ఉన్నాయి. ఆ కష్టం యొక్క కారణాన్ని తెలుసుకొని, మరి పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని ఉపయోగించి మన మీద నేరారోపణ చేస్తూ, లేక మనకు ఒక ఆజ్ఞ ఇస్తూ, లేక మనతో మాట్లాడుతూ, మనల్ని గద్దిస్తూ, మన హృదయం మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని వింటామో, అప్పుడు మనము దాన్ని విని దాని ప్రకారం మనం పశ్చాత్తాపడి, మరి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మనము జ్ఞానవంతులం అవుతామంట. లేదంటే మనకు మనమే హాని చేసుకునే వారం అవుతామంట. అనేక సార్లు సో అన్నీ మన మంచికే, కరెక్టే. ఒక రకంగా మనం ఎప్పుడైతే ఆత్మ ద్వారా దీన్ని తెలుసుకుంటామో ఆ శ్రమ మన మంచికే అవుతుంది, మనం ఇంకా దేవునిలో ఎదగడానికి వీలవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5 చదువుకుందాం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగుకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. రైట్. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం అప్పుడప్పుడు ఆ హెచ్చరికను మర్చిపోతామంట. అరే
ఒకసారి 5కి వెళ్దాం. లెట్స్ గో టు 5. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. సో మనము ఈ హెచ్చరికను మర్చిపోతాం ఒక్కొక్కసారి, ఆ హెచ్చరికను వినం. అయితే ఆ శ్రమ అలాగే ఉండడం ద్వారా దానికి కారణం ఏంటంటే ఆ హెచ్చరిక జ్ఞాపకం చేస్తుంది మనల్ని. ఆ శ్రమ మనకి జ్ఞాపకం చేస్తుంది, ఇదిగో ఆ హెచ్చరికను వినట్లే, మౌనముగా ఉండు, అస్తమానం అలా దెబ్బలాడక, అస్తమానం అలా కోపగించుకోక, అస్తమానం అలక్క, నువ్వు నేను కరెక్టే కనుక వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలా, కాబట్టి ఇది న్యాయం అని అనేక సార్లు అనేక ఇరుకుల్లో ఇబ్బందుల్లో మరి ఆ గొడవల్లో మనము పాల్గొంటాం. ఎందుకంటే అది న్యాయబద్ధమైన పోరాటం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే హృదయం మన మీద నేరం మోపుతుందో మనం వెంటనే మారాలి, లేకపోతే ఆ శిక్ష చాలా ఇబ్బందికరంగా మారుతుందన్నమాట. ఆ శిక్షను మనం అంగీకరించాల. ఓహో, ఇది ఇందు మూలముగా వచ్చిందా అని ఎప్పుడైతే మనము మరి మన హృదయాన్ని మరి కఠినపరచుకోకుండా, ప్రభువా ఎక్కడ ఏ పొరపాటు చేశానో బయలుపరచు అని మనం అడిగినప్పుడు మరి మన హృదయం మన మీద నేరారోపణ చేస్తుంది. ఆ శ్రమను మనం ఎక్కడ పొరపాటు చేసామో అది చూపిస్తుంది. దాన్ని మనము సరిదిద్దుకున్నప్పుడు దేవుడు మనల్ని మరి పిల్లల్లాగా చూస్తూ మళ్ళీ ఆ శిక్షను తీసివేసి మళ్ళీ మన ముందుకు తీసుకెళ్తాడు. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అక్కడ చూస్తే ఇక్కడ వాక్యాన్ని ఇక్కడ దేవుడు మరి ఎంకరేజ్కే, ఆత్మల ఎంకరేజ్మెంట్కే కాదు, విశ్వాసాన్ని పెంచడానికే కాదు, అప్పుడప్పుడు ఈ వాక్యాన్ని ఖండించడానికి వాడతాడంట, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయుటకు మరి ఈ వాక్యాన్ని వాడతాడంట. మరి మనం మర్చిపోతాం. అయితే ఆ వాక్యము మన హృదయంలో ఉంటుంది కనుక మన హృదయము మన మీద మరి నేరారోపణ చేస్తుంది. ఇది 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 ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఆ శిక్ష విషయమై ప్రార్థించినప్పుడు, ఎందుకు ఇంకా ఈ ఇబ్బంది సడన్గా వచ్చింది, ఎందుకు ఇంకా ఈ కష్టం, ఆ కష్టం ఏ రీతిగా అది ఏ రకంగానే ఉండొచ్చు, ఎందుకు వచ్చింది అని మనం అడిగినప్పుడు మరి దేవుని సన్నిధిలో మరి మనము ఎప్పుడైతే వేచి ఉండి అడుగుతామో అప్పుడు మన హృదయము మనల్ని ఖండిస్తుంది, ఆ తప్పుదిద్దుకోమని చెప్తుంది. ఇది నీతి యందు ఎదగడానికి వచ్చినటువంటి శిక్ష అని చెప్తుంది. ఇది మనకి ఉపయోగపడుతుందంట. దిస్ ప్రాఫిట్స్ అస్. ఇక్కడ చూస్తే ఇది ప్రయోజనకరమైందంట. సో కాబట్టి ప్రతి ఒక్కరికి అలవాటు ఉండాలి. సాధారణంగా మనం ప్రార్థన అంటే, ప్రభువా ఈ సెక్షన్ తీసేయి, ఈ శ్రమను తీసేయి, ఏ శ్రమను పో, కరెక్టే కొన్నిసార్లు అలా, కానీ మరి ప్రార్థన బ్యాలెన్స్ చేసుకోవాలా. మరి ఇది ఒకవేళ నా పొరపాటు వల్ల వచ్చిందా, నేను ఎదగాల, నేను ఎవరికైనా బాగా ఇబ్బంది కలిగజేశాను అందువల్ల వచ్చిన శ్రమ, అయితే ప్రభువా ఈ శ్రమ నుండి నన్ను తప్పించు. మరి ఆ శ్రమ పోయినప్పుడు అడగాలి దేవుణ్ణి. అప్పుడు ఈ హృదయం మన మీద నేరారోపణ చేస్తుందంట. చాలామందికి అనుభవపూర్వకంగా ఉంటుంది. కొంతమంది ఇది అనుకుంటున్నారు, అరే ఇది ఇలా కూడా ఉంటుందా అని. అవును, మరి ఈ రీతిగా నువ్వు ఆత్మలో ఎదిగితే అనేక శ్రమలను తప్పించుకోవచ్చు, అనేక శ్రమలను మరి జయించవచ్చు. సడన్గా వచ్చేటువంటి ఆకస్మిక శ్రమలు, దీర్ఘకాల శ్రమలు, బాధల నుండి మనము బయటికి రావచ్చు. దేవుని వాక్యము మరి ఖండిస్తుందంట. అంటే హృదయం కూడా మనల్ని ఖండిస్తుంది. ఎందుకంటే వాక్యం మనం వింటాం కదా, విన్నప్పుడు బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి మన శరీరంలో మనం బలహీనలు అయిపోయి సామాన్య మానవుడిలాగా మరి మనము ప్రవర్తిస్తాం. అప్పుడు మరి పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని వాడతాడు మనం ప్రార్థనలో ఎదిగినప్పుడు. మరి ఈ రోజు నుంచి మీలో అనేక మంది మరి ఈ రకంగా కూడా ప్రార్థించి అనేకమైన కష్టాల నుంచి గట్టెక్కొచ్చు. యూ నీడ్ టు ప్రే ఆల్సో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వే టు ప్రే. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. అంటే ఇది ఒక గద్దింపు అన్నమాట. అసలు చాలామందికి అది గద్దింపు, అసలు ఆ గద్దింపు రాదు. ఆ శిక్షే ఆ శిక్ష వచ్చినందుకు ఆ శిక్షలో మనం కురింగిపోయి ఏంటా ఈ శ్రమ అనుకుంటూ ఉంటాం. చాలామంది ఈ శ్రమలో ఓహో ఈ దేవునిలో ఉంటే ఇలా శ్రమలు వస్తాయా అని చెప్పి ఆ శ్రమలు పోనందుకు వెళ్ళిపోయి వారి హృదయం కఠినపరుచుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, లేక ప్రార్థన మానేస్తారు, లేక నాకేం జరగట్లేదు అనుకుంటారు, నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటారు, లేక మరి కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక నేను చనిపోతే బాగుండు, ఇంకెందుకు జీవం అర్థమేముంది అనుకుంటారు.
చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, రకరకాల సొసైడల్ థాట్స్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ ఈ ఆజ్ఞ ఎలా ఉంటుందంట, మరి ఉపదేశముగా వెలుగుగా ఉంటుందంట. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. మరి ఎప్పుడైతే మనము ఆ శిక్ష విషయమై, ఆ బాధ విషయమై దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టి కనిపెడతామో, ఒక్కొక్కసారి నువ్వు గనక నీ ఆత్మ చాలా సున్నితముగా ఉంటే ఎప్పుడు నీ హృదయం నీతో మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు చూస్తావు మొదటి రోజు ఇది కరెక్టా, రెండో రోజు అమ్మో ఇది అందుకేనేమో అని చెప్పి నీ వెంటనే పశ్చాత్తాపడతావు దాని విషయమై. వెంటనే వెళ్ళి దేవుని దగ్గర మరి నీ తప్పును సరిదిద్దుకుంటావు. మళ్ళా నీ మార్గం చక్కగా సరళమవుతుంది అన్నమాట. అయితే ఆ గద్దింపు ఎప్పుడైతే విని నువ్వు సరిదిద్దుకుంటావో, మళ్ళా నీ కఠినమైన మార్గం, నీ మరణ మార్గం, నీ బాధాకరమైన మార్గం, నీ కష్ట మార్గం, ఎందుకు వచ్చింది జీవం అనుకునేటువంటి ఆ యొక్క బాధాకరమైన మార్గం అంట మళ్ళా జీవ మార్గంగా మారిపోతుందంట. చూసి దట్ నా ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, ఈరోజు అనేక మంది హృదయాల్ని నీవు సున్నితము చేయండి నాయన. ప్రతి కష్టము ఇదిగో మనకు మేలు కొరకే, ఆ వ్యక్తి వల్లే వచ్చింది, ఈ కష్టం గట్టెక్కుతుంది, ఇందులో నా పొరపాటు ఏం లేదు అనుకోకుండా ఎప్పుడైతే హృదయం వారి మీద నేరం మోపుతుందో దాన్ని సున్నితంగా అంగీకరించి నేను ఇంకా ఎదగడానికి వచ్చింది అని ఎప్పుడైతే వారి హృదయాన్ని సరళము చేసుకుంటారో, అయ్యా ఈరోజు అనేక కష్టాలను మీరు తీసివేయండి నాయన. దీర్ఘకాల బాధలను, దీర్ఘకాల కష్టాలను ఈ రోజును మీరు గట్టెక్కించండి. అనేక శ్రమలను తీసివేయండి, మరి కొండలను తీసివేసి సరళము చేయండి ఆ మార్గాన్ని. లార్డ్, లీడ్ దెమ్, గైడ్ దెమ్, బ్లెస్ దెమ్, సెన్సిటివ్, మేక్ దర్ హార్ట్ సెన్సిటివ్, సో బ్రేక్ త్రూస్ విల్ కమ్. అనేక ప్రార్థనలు ఆలకించి అనేక మందికి అనేకమైన జవాబులు కలుగును గాక. మే యూ రిసీవ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్. Never harden your heart, to make your heart sensitive, to avoid many problems. In Jesus' mighty name I pray. Amen.